అందరికీ నమస్కారం మిత్రులారా. నేను మీ కొండ రాజీవ్ గాంధీని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి. తానెంతో విజనరీ అనే చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన వైఫల్యం ఏ స్థాయిలో ఉంది అంటే, ఒక ప్రభుత్వ కనీస బాధ్యతైన వైద్యం, విద్య సదుపాయాల విషయంలో కూడా సంపూర్ణంగా ఫెయిల్ అవుతా ఉన్నారు. అందులో భాగంగానే ఈ రాష్ట్రం ఉన్నటువంటి ఆరోగ్యశ్రీ పథకం అనారోగ్యం పాలయ్యింది. అలసత్వం అనేటువంటి క్యాన్సర్ సోకింది. బిల్లులు బకాయిలు చెల్లించకపోవడం వల్ల ఈ రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు అందాల్సినటువంటి కార్పొరేట్ వైద్య సేవలు బంద్ అయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 350 పైచిలకు నెట్వర్క్ ఆసుపత్రుల్లో నో ట్రీట్మెంట్ బోర్డులు కనబడతా ఉన్నాయి. ఎంత తేడానో మీరు గమనించండి ప్రజలారా. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ స్కూళ్ల బయట నో వేకెన్సీ బోర్డులు కనబడతా ఉంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పాలనలో ప్రైవేట్ ఆసుపత్రుల బయట నో ట్రీట్మెంట్ బోర్డులు కనబడతా ఉన్నాయంటే వ్యవస్థ ఎంత అధ్వానంగా ఉందో అర్థం చేసుకోండి. గడిచినటువంటి 16 నెలల కాలంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో సుమారు 2 సార్లు అధికారికంగా ప్రైవేట్ ఆసుపత్రి వారు ఆరోగ్యశ్రీ సేవలు ఈ రాష్ట్రంలో నిలిపివేశారంటే ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితితో ఆలోచించమని కోరుతా ఉన్నా. సుమారు వారికి 3,000 కోట్ల పైన బకాయిలు పెట్టాడు ఈ చంద్రబాబు నాయుడు గారు. ప్రతి ఆసుపత్రికి కూడా 2 నుంచి 5 కోట్ల మేర బకాయిలు పడ్డాయి. ఇటువంటి పరిస్థితుల్లో మేము ఈ సేవలు కొనసాగించలేమని వాళ్ళ బోర్డులు పెట్టేసి ప్రజల ఆరోగ్యాన్ని గాలికి వదిలేసింది ఈ యొక్క కూటమి ప్రభుత్వం. గమనించాల్సింది ఏంటంటే, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు 14 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు ఇదే విధంగా సుమారు 700 కోట్ల రూపాయలు పెండింగ్ బకాయి బిల్లులు పెట్టి వెళ్లిపోయాడు. అందులో ఆయన బావమరిది, అయినటువంటి బాలకృష్ణ గారి వారి తల్లి గారి పేరు మీద ఉన్నటువంటి బసవతారకమ్మ క్యాన్సర్ హాస్పిటల్ కూడా అనేక బకాయిలు పెడితే అవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి క్లియర్ చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతే అనారోగ్యం పాలైనటువంటి ఆరోగ్యశ్రీ పథకానికి పునర్జీవం పోశాడు, ఊపిరులు ఊదాడు, అంబులెన్సులు కొన్నాడు, సుమారు 700 కోట్ల పైన బకాయిలు చెల్లించాడు, 1075 ఉన్న వైద్య సేవను 3,000 పైచులకు తీసుకొచ్చాడు, 5 లక్షల వార్షిక ఆదాయం ఉన్నటువంటి ప్రజలందరినీ ఈ పథకం పరిధిలోకి తెచ్చాడు, వైద్య ఖర్చు పరిమితిని 25 లక్షల రూపాయలకి పెంచాడు, ఆరోగ్యశ్రీకి పునర్జన్మనిచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. అయితే ఈ రోజు ఆరోగ్యశ్రీ పథకం అధః పాతాళానికి పోతా ఉంది. నేను గమనించమని కోరుతా ఉన్నా. ఒసే రాములం లాంటి సినిమాలో రచయిత ఒక పాటలో ఒక 2 లైన్లు రాశాడు. ఏమనంటే, మీ అమ్మకు జలుబు చేస్తే అపోలోలో చేరుతుంటే నా తల్లికి క్యాన్సర్ అయితే ఆకుపసరు మింగుతుండే అని రాశాడు. అటువంటి పరిస్థితుల నుండి ప్రతి పేదవాడికి కూడా వైద్యం అందాలి, వైద్యం అందక ఏ పేదవాడి ప్రాణం పోకూడదు, ఎవరు అనారోగ్యం పాలవ్వకూడదు, అప్పులు పాలవ్వకూడదు లక్ష్యంతో రాజశేఖర్ రెడ్డి గారి యొక్క మానస పుత్రిక ఈ ఆరోగ్యశ్రీ పథకం. ఈ పథకం రాజశేఖర రెడ్డి గారు తెచ్చిన తర్వాత ఆయన్ని కొనియాడిన వారంటూ కూడా ఎవరు లేకుండా పోలేదు. అందరూ కొనియాడారు. ఆ పథకాన్ని కొనియాడమే కాదు, రాష్ట్రంలో భారతదేశంలో ఇతర రాష్ట్రాల్లో దీన్ని అమలు చేశారు. విదేశాల్లో కూడా ఇతర దేశాల్లో ఈ పథకాన్ని అమలు చేశారు. కానీ మన దురదృష్టం ఏంటంటే, ఆరోగ్యశ్రీ పథకానికి పుట్టినీళ్ళైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బిల్లులు బకాయిలు చెల్లించక ఆరోగ్యశ్రీ సేవలు బంద్ అయ్యాయంటే, పేదవాడు గుండె ఆగిపోయేటువంటి పరిస్థితులు వచ్చాయంటే ఇది ప్రభుత్వ వైఫల్యం కాదా అని చెప్పి నేను చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. ఎప్పటికైనా మొద్దు నిద్ర వదలండి. ఆరోగ్యశ్రీ బకాయిలన్నింటినీ కూడా వెంటనే చెల్లించండి. పునఃప్రారంభం అయ్యే విధంగా ఆరోగ్యశ్రీ సేవలు పునఃప్రారంభం అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా.